Please subscribe Telugu 7 Media. అన్ని ఇరక తీసేస్తారు. both of them to please come on the stage. ఇదే ప్రాబ్లం, ముగ్గురు హీరోయిన్ స్టేజ్ మీద ఉంటే ఎవరు ముందు మాట్లాడాలి అనేది ఒక చిన్న కన్ఫ్యూషన్. ఓకే, మీరే చెప్పండి, ముగ్గురులో కల్లా ఎవరు అందంగా ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు. ఓకే, నేనే. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ అందంగా ఎవరున్నారు? బాప్పా అబ్బా, డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. రక్తదానం చేయాలి నా నెక్స్ట్ బర్త్డే. ఓకే, ఓకే. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, వైఫ్ ఇస్ మోర్ బ్యూటిఫుల్. సైలెంట్గా ఉండు. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎల్ರಿಗೂ నమస్ಕಾರ. లవ్ యూ. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీపింగ్ దిస్ హోల్ ఈవెంట్ సో అలైవ్. చాలా చాలా బాగుంది ఎనర్జీ. అండ్ for all the directors who have come to wish us, thank you so much for gracing this event, means a lot. And భర్త మాషులకు విజ్ఞప్తి, అంటే ఇది ఇంతవరకు ట్రైలర్, సాంగ్ లాంచ్ అన్ని ఈవెంట్స్లో మాట్లాడాము, కానీ ఇవాళ కొంచెం టైం తీసుకుంటాను, అందరి గురించి మాట్లాడాలి. ఫైనల్ ఈవెంట్ ఇది. ఇట్స్ బిన్ 8 months of journey, 7 to 8 months of journey. సినిమా షూట్ స్టార్ట్ చేసి ప్రమోషన్స్ కూడా సైమల్టేనియస్లీ జరిగి రీసెంట్లీ కంప్లీటెడ్ ద షూట్ అండ్ ఆల్రెడీ రిలీజ్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో సినిమా రిలీజ్కే వచ్చేదే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టైమ్స్. బట్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ స్పెయిన్లో ఒక 20 days షూట్ చేసి అన్నీ ఈ టైంలో సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుని వచ్చేసాము. సో ఐ థింక్ ఇంత స్ట్రాంగ్ ప్రొడక్షన్ ఉండాలి ఇలాంటి స్ట్రాంగ్ ప్లానింగ్కి. సో ఎస్ఎల్బిసి ప్రొడక్షన్కి థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద రిలీజ్. అండ్ ఓకే, కొంచెం ఎనర్జీ తగ్గింది అనుకుంటున్నాను, ఇప్పుడు ఎనర్జీతో స్టార్ట్ చేద్దామా? లెట్ మీ స్టార్ట్ విత్ రవి సార్. అంటే వెన్ ఐ డోంట్ నో వాట్ ఏజ్ ఐ వాజ్ ఇన్ వెన్ విక్రమార్కుడు రిలీజ్. అప్పుడు ఓకే, నేను కర్ణాటక నుంచి వచ్చాను కాబట్టి ఓకే, రాజమౌళి గారు సినిమా రిలీజ్ అయింది. అక్కడ రవితేజ గారు 2 క్యారెక్టర్స్లో ఇరగదీశారు. ఇట్ ఈస్ అమేజింగ్ అన్నారు. సో నేను వెళ్ళి సినిమా చూశాను అండ్ ఐ వాజ్ సో అమేజ్డ్ విత్ ద 2 characters he played, విక్రమ్ రాథోడ్ అండ్ తల్లి సత్యరాజు. ఎస్, జింత చిత్త. అండ్ నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక సూపర్ స్టార్తో నేను వర్క్ చేయాల్సిన ఒక అవకాశం దొరుకుతుందని. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ ఐవ్ బిన్ ఫాలోయింగ్ ఆల్ హిస్ వర్క్. సో ఫైనలీ టు డూ అ ఫిల్మ్ విత్ రవి సార్, ఇట్స్ బిన్ అ వండర్ఫుల్ జర్నీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ స్పెయిన్లో షూట్ చేసేటప్పుడు కూడా వెన్ ఐ వాస్ థింకింగ్ హీస్ గాట్ సచ్ అ నైస్ ఎనర్జీ డాన్స్కి అండ్ ద వైబ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో గుడ్. ఓకే, ఇది అవుతుందా అనేది ఐ కెప్ట్ థింకింగ్. సో ఐ ఫెల్ట్ సో గుడ్ వర్కింగ్ విత్ హిమ్. అంటే ఈ సినిమా జర్నీలో ఐ కుడ్ లెర్న్ సార్ ఎలా వచ్చారు, ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ టు వేర్ హీ ఈస్ టుడే. It is so inspiring to all of us, to newcomers like us. So thank you for inspiring us and for the human being you are, for the discipline and the priority to put yourself as an actor first. Avanni nerchukunnanu. So thank you so much, sir, for this opportunity and the time we spent together. I will really cherish that. And Kishore Tirumala garu, అంటే ఇలాంటి ఒక మానస శెట్టి అనే క్యారెక్టర్, ఇంత లెంత్ ఉన్న క్యారెక్టర్, ఇంత స్పేస్ ఉన్న క్యారెక్టర్ని నాకు ఇచ్చిందుకు
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అంటే చాలా నేర్చుకున్నాను ఈ క్యారెక్టర్కి ఎలా బిల్డ్ చేయాలి, హౌ టు పుట్ అక్రాస్ దిస్ క్యారెక్టర్ అనేది. ఐ రియలీ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, and I will definitely cherish the moments we spent together in the set. And there were many actors whom we've all worked with, Vanilla Kishore, Satya, and Sunil Garu, and Tarak, Get Up Sinu sir, Murlidhar sir, Rohan, Sonia. I think we had such a nice time in the set. Ilanti oka pedda cast unna cinemani సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాము. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. ఆ ఫన్ డెఫినెట్లీ థియేటర్స్లో కనిపిస్తుందని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ సినిమాలో 3 సాంగ్స్ చేశాం కదా ఆల్రెడీ. 3 సాంగ్స్ నాకు ఈ సినిమాలో ఉంది, అండ్ 2 సాంగ్స్ ఆల్రెడీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. ఇట్ వాస్ ఆల్వేస్ బిన్ అ డ్రీమ్ టు వర్క్ విత్ మాస్టర్ లైక్ శేఖర్ మాస్టర్, అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఈ సినిమాతో 2 సాంగ్స్, అండ్ భాను మాస్టర్ has choreographed another song. ఆ సాంగ్ డెఫినెట్లీ థియేటర్లో ఇస్ అ బ్లాస్ట్. అది సర్ప్రైజ్ హింట్ ఏదంటే అది లాస్ట్ సాంగ్ మన సినిమాలో. సో దట్ సాంగ్ is going to be a blast in theaters for sure. అండ్ ప్రసాద్ సార్ సినిమాటోగ్రఫర్ చాలా అందంగా చూపించారు అందరినీ స్క్రీన్ మీద, అండ్ నాకు క్లోజెస్ చాలా ఏంటది కేర్ తీసుకుని క్లోజెస్ పెట్టారు. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్. అందరూ థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ భరత మహాశిల్కు విజ్ఞప్తి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ. మాన్సా శెట్టి అనే క్యారెక్టర్ ప్లే చేసి ఐ రియలీ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం అండ్ ద రోల్. మీ అందరు లవ్ అండ్ విషెస్ కావాలి. 13th of January సినిమా రిలీజ్ అవుతుంది. యూ ఆల్ need to come watch the film in theaters. And yeah, Dimple, I forgot. It was lovely working with her. Ante dance ante chala ishtam. So Ravi sir and Dimple are such fantastic dancers. Their energy is unmatchable. So do you. So I mean, you guys had already done dancing number, but for me for the first time. But it was lovely dancing with her. And ఇప్పుడు వామవాయ సాంగ్ చూసి అందరూ చాలా బాగుంది, అండ్ మీ ఇద్దరు ఎనర్జీ చాలా బాగుంది అని చెప్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ ఫర్ వామవాయ సాంగ్ ఆల్సో. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నేను ఎక్కడ మొదలు పెట్టాలో నాకు తెలీదు. ఈరోజు నాకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే హరీష్ గారిని ఇక్కడ చూడడం. ఈజ్ మై ఫస్ట్ కమర్షియల్ డైరెక్టర్, అండ్ సార్ హ్యావింగ్ యూ హియర్ ఐ థింక్ మళ్ళీ నాకు హిట్ వైబ్స్ వస్తున్నాయి. సో ఈ సినిమా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో ఆల్ ద గెస్ట్స్ అందరికీ, బాబీ సార్, శివ సార్ అండ్ పవన్ గారు, అందరికీ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఫస్ట్లీ సినిమా గురించి చెప్పాలి. నాకు యూజువల్గా నేను ఆల్రెడీ గ్లామ్ రోల్ తర్వాత చాలా చేసి ఉన్నాను. ఫర్ ద ఫస్ట్ టైం కిషోర్ తిరుమల గారి యాక్ట్రెస్గా చూస్తారు, కిషోర్ తిరుమల గారి డింపుల్ హయతిలా చూస్తారు, కిషోర్ తిరుమల గారి బాలామణిలా చూస్తారు. అండ్ నా క్యారెక్టర్ పేరు బాలామణి. పేరు ఎంత సౌండింగ్గా ఉందో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. యా అలాగే ఉంటుంది. అండ్ ఐ ప్లే అక్కడికి మళ్ళీ వస్తాను. సో ఆల్ త్రూ ద షూట్ యాజ్ యూజువల్ ఐ హ్యాడ్ రియలీ ఫన్. మీరు చూసారు కిషోర్ గారు ఎలా ఉంటారో ఆల్రెడీ ప్రమోషన్స్లో చూసారు. అంటే త్రూ ద సెట్ మేమందరం ఎంత ఫన్గా ఆయన డైరెక్షన్లో ఉన్నామో మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఆ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకురి గారు, సచ్ అ హంబుల్ హ్యూమన్ బీయింగ్, చాలా తక్కువ మాట్లాడతారు. ఐ థింక్ నేను చూసిన ప్రొడ్యూసర్స్లో ఎవ్రీ డే
లైక్ అట్లీస్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద డేస్ సెట్లో ఉండి ఏ సీన్ ఎలా చేయాలి, ఏ సీన్ ఎక్కడ ఉండాలి, వాటి అన్నిట్లో కాన్సన్ట్రేషన్ తీసుకుని మరీ ఉంటారు. సో ఐ థింక్ వెరీ ఫ్యూ ప్రొడ్యూసర్స్ దట్ వీ హ్యావ్ యాక్చువల్లీ హియర్ లిటరలీ. అండ్ త్రూ ద షూట్ నేను చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అయిపోయింది. సాంగ్స్ నచ్చాయా? అద్దం ముందు నచ్చిందా? అంతే కదా, అద్దం ముందు అలాగే ఉండాలి కదా. అయితే ఆఫ్టర్ నాకు గద్దలకొండ గణేష్ సాంగ్ తర్వాత ఎస్ ఐ వాజ్ వాంటింగ్ టు యాక్చువల్లీ ఈ సాంగ్ గురించి మాట్లాడదాం అనుకున్నా సార్. సో దట్స్ వై ఐ సెడ్ యు వర్ ద సర్ప్రైజ్ హియర్. సో ఆ సాంగ్ తర్వాత వామ్మో వాయోకి అంత రిసెప్షన్, అంత లవ్ వచ్చింది. చాలా థ్యాంక్ యూ. అండ్ బెల్లా బెల్లా ఇస్ వన్ మోర్ హిట్ సాంగ్. అన్ని పాటలు అలాగే హిట్ అయిపోయాయి. అండ్ బీమ్స్ గారితో యాక్చువల్లీ ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్లో నాకు కూడా డాన్స్ చేయాలని చాలా ఉండింది. అండ్ ఐ థింక్ ఫైనల్ ఇట్ ఈస్ హియర్. అలాగే ప్రసాద్ మురళి గారు సార్తో ఇది నా రెండో సినిమా ఆయనతో వర్కింగ్ విత్ హిమ్. యూజువలీ ఎంత మంచి ఫ్రేమ్స్ వెన్ యూ హ్యావ్ టూ యాక్ట్రెసెస్, అలాగే వెన్ వీ హ్యావ్ అ డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్స్, మేకింగ్ దమ్ లుక్ ఒకటే స్క్రీన్ మీద టు మేక్ దమ్ లుక్ గ్లామరస్ యూజువల్గా చాలా ట్రికీ. అండ్ ఐ థింక్ ఇద్దరిని నన్ను చాలా అందంగా చూపించారు. దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ యా, అండ్ ఆ కాస్ట్యూమ్స్ అద్దం ముందు సాంగ్కి లిటరలీ చాలామంది చెప్పారు సారీస్ అన్నీ బాగున్నాయి, చాలా కొత్తగా ఉన్నారు అనేసి. ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు హర్ష. ఈజ్ ఆర్ స్టైలిస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మోర్ ఓవర్ చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ అషిక, ఇట్ వాజ్ రియలీ ఫన్ వర్కింగ్ విత్ యూ అషిక. నో ఎయిర్స్, చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయి. అండ్ ఎటువంటి స్ట్రింగ్స్ అటాచ్ లేకుండా చాలా చక్కగా లైక్ సిస్టర్ లైక్ అయిపోయింది షూట్ చేయడం తనతో. లిటరలీ వీ టాక్ ఎవ్రీ అదర్ డే, ఇదేం చేద్దాం అని. దాట్ ర్యాపో ఐ హ్యావ్ విత్ హర్. అండ్ సోనియా, త్రూ ద ఫిలిం షీఈస్ విత్ మీ అనమాట. సినిమాలో మొత్తం వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ట్రాక్ ఆల్ టుగెదర్. సో దట్స్ అ ఫన్ ట్రాక్ అండి. అలాగే సునీల్ గారు, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, మురళీధర్ గారు, అండ్ మానస గారి అన్నయ్యగా చేశారు అక్కడ. యా, సో ఇంతమంది. అండ్ ఆల్సో రోహన్. సో రోహన్ కూడా అంటే రోహనా అనుకున్నారా? తప్పేంటి, ఏం లేదన్నా, రోషన్ మా అబ్బాయి, రోహన్ వాడు. ఎగ్జాక్ట్లీ చూసా, ఇది కన్ఫ్యూజ్ అయిపోయాను. సో ఇంతమంది అందరూ మంచి కామెడీ టైమింగ్తో ఉన్నప్పుడు ఒక సెట్లో ఎంత ఫన్ ఉంటుందో మీకు తెలిసిందే. సో ఎస్, మాట్లాడొచ్చా? వన్ అండ్ ఓన్లీ మాస్ మహారాజా సార్కి యాక్చువల్లీ ఇలాంటి టైటిల్స్ నచ్చవు. అందుకే మాకు ఈసారి క్లాస్ మహారాజ్ ఇక్కడ. సార్తో, రవి సార్తో పనిచేయడం ఇది నా రెండోసారి. ఎస్, చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. యూజువల్గా ఆయనతో చాలాసార్లు చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా విషయాలు ఆయనను చూసి నేర్చుకుంటాము అనేసి. ఐ డోంట్ నో వేర్ టు బిగిన్ విత్. ఎక్కడ ఎలా చెప్పాలో నాకు తెలీదు. బట్ ఐ విల్ బి ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ టు హిమ్, ద పర్సన్ దట్ హీ ఈజ్. అలాంటి మనిషిని చూసి చాలా నేర్చుకోవచ్చు. అంటే ఆయన ఏదో చెప్తారని కాదు, ద కైండ్ ఆఫ్ పర్సన్ దట్ హీ ఈజ్. అవును, బంగారమే. సో థ్యాంక్ యూ సార్. వర్కింగ్ విత్ యూ వాజ్ డెఫినెట్లీ ఫన్. ఇది ఐ థింక్ నెక్స్ట్ హ్యాట్రిక్ కూడా, ఇంకొక సినిమా కూడా చేసేద్దాం. ముందే చెప్పేస్తున్నాను. అండ్
సో యా ఫైనలీ థ్యాంక్ యూ. 13th రిలీజ్ అవుతుంది సంక్రాంతికి, నా మొదటి సంక్రాంతి సినిమా. చాలా స్పెషల్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అంతే మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కమింగ్ అప్ ద డాన్స్ పర్ఫార్మెన్స్ బై కిషోర్ గారు. ఆయన జస్ట్ ఇప్పుడే సలైన్ ఎక్కించుకొని వచ్చేసారు. సో ఐఎమ్ షూర్ హీల్ బి ఏబుల్ టు డాన్స్. అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఇలాంటి